సింగరేణిలో కొత్త గనులను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించి సింగరేణి మనుగడను కాపాడే దిశగా ఏఐటీయూసీ యూనియన్ పనిచేస్తుందని ఆ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి మూటపలుకుల రమేష్ అన్నారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5వ ఇంక్లైన్ గని 2వ షిఫ్ట్లో ఏఐటీయూసీ నాయకులు గేట్ మీటింగ్ను నిర్వహించారు. గని ఫిట్ సెక్రటరీ దోర్నాల తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ గేట్ మీటింగ్కి యూనియన్ భూపాలపల్లి బ్రాంచ్ సెక్రటరీ మూటపలుకుల రమేష్ హాజరయ్యారు. ముందుగా గని కార్మికులను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గనిలో పనిచేస్తున్న వివిధ యూనియన్లకు చెందిన కార్మిక నాయకులు ఏఐటీయూసీ యూనియన్లో చేరగా వారికి కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి నాయకులు మాట్లాడారు. యువ కార్మికులు, సీనియర్ ఉద్యోగులు వాళ్ళు ఆలోచించుకొని సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ యొక్క త్యాగాలు, వారి పోరాటాలు, సింగరేణి కార్మిక వర్గానికి గత 80 సంవత్సరాలుగా వారు సాధించి పెట్టినటువంటి ఏదైతే అనుభవిస్తున్నామో వాటన్నిటి మీద మనం ఒకసారి నెమరు వేసుకొని భవిష్యత్తులో మనం ఏ విధంగా సింగరేణి ముందుకు తీసుకోవడానికి, మన భవిష్యత్తులో మన కుటుంబాన్ని, మన యూనియన్ ముందుకు తీసుకోవడం ఏ విధంగా దోహదపడాలో ఆ స్థాయిలో పనిచేస్తారని కోరుకుంటూ కాంగ్రెస్ టీబీజీకేఎస్ నాయకులు ఈ మధ్య వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు. ఏఐటీసీ ఏం చేసింది కార్మికులకు చెప్పాలని చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు. ఎందుకంటే 8 మంది టెండాల్ గ్యాంగ్ని పెట్టి కొత్తగూడెంలో శేషగిరి భవన్లో ఉన్న అగ్రిమెంట్ గురించి పట్టుకొని రమ్మంటే 8 మంది టెండాల్స్ గ్యాంగ్ అవసరం. 1980 సంవత్సరం నుంచి అన్ని రకాల అగ్రిమెంట్లు చేసింది ఏఐటీసీ. సింగరేణి 1889 సంవత్సరంలో పుడితే 1942 దాకా సింగరేణికి ట్రేడ్ యూనియన్ లేదు. అంటే సుమారు 53 సంవత్సరాలు ఈ సంస్థలో పనిచేసిన కార్మికులు కాంట్రాక్టు పద్ధతిలో బానిసల్లాగా ఏ జీతం ఇస్తే అది కూలి తీసుకొని బతుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధం ఉన్నది. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ 1942లోనే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఉన్న సందర్భంలో హైదరాబాద్ నుంచి సర్వదేవ వరంగల్ నుంచి, వరంగల్ అంటే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండేది. ఏ ఫ్యాక్టరీ? వరంగల్లో ఫ్యాక్టరీ ఆజంజాహి మిల్లు. ఆ మిల్లు నాయకుడు అయినటువంటి సర్వదేవపట్ల రామనాథము, కొత్తగూడెంకి చెందినటువంటి దువ్వూరు శేషగిరిరావు, హైదరాబాద్ ప్రొఫెసర్ మగ్దుమ్ మొహియుద్దీను, అడ్వకేట్, ఫేమస్ అడ్వకేటు, ఆనాటి అడ్వకేటు మన రాజబహదూర్ గౌర్, ఏఎల్ మహేంద్ర, కొమరయ్య గారు, వీళ్ళందరూ కలిసి రహస్యంగా బావిలో దిగి ఈ కార్మికుల కష్టాలు చూసి మైండ్లో మరణిస్తే కుక్క పిల్లని పట్టుకొచ్చినట్టుగా బయటికి పట్టుకొచ్చి పారేసి లోపల ఉత్పత్తి కార్యక్రమం నడిచే విధానం చూసి వీళ్ళ ఉద్యోగాలు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉన్నది, వీళ్ళ జీతపత్యాలు క్రమబద్ధీకరించిన అవసరం ఉందని చెప్పి నిర్ణయించి రహస్యంగా హేమచంద్రపురం అడవుల్లో 1942 మేడే నాడు కార్మిక సంఘాన్ని పెట్టింది.